నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మీ అనిత ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం మెడికల్ టూరిజం ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాం కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి మహారాణా ప్రతాప్ సింగ్ ను ఆదర్శంగా తీసుకోవాలి దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పిలుపు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు సీఎం జగన్ లక్ష్యం ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని వినాయక విగ్రహాలు మంటపాల ఏర్పాటుకు అనుమతి తప్పనిసరి అనంతపురం ఆర్డీఓ మధుసూదన్ స్పష్టీకరణ మెడికల్ టూరిజం ద్వారా కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు మన దేశానికి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు రావడమే కాకుండా విదేశీ మారక ద్రవ్యం ప్రపంచ ప్రజలకు సేవలు అందించడంలో మన గొప్పతనం చాటేందుకు ప్రధాని మోదీ ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు హైదరాబాద్ ఆర్టీసీ ఎక్స్ రోడ్లో శ్రీకర హాస్పిటల్ను హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే ముఠా గోపాల్తో కలిసి ప్రారంభించారు వేలాది మంది ప్రజలకు సేవలు అందిస్తూ 200 బెడ్లతో ప్రారంభించిన శ్రీకర్ హాస్పిటల్లో యాజమాన్య శ్రీకర్ ఆయన కుటుంబ సభ్యులు డాక్టర్లను అభినందించారు మన దేశంలో మరి దేశీ మారక ద్రవ్యం కానీ లేక ప్రపంచ ప్రజలకు మనం సేవలు అందించడంలో కానీ మన గొప్పతనాన్ని చాటడంలో కానీ ఈ రకంగా అనేక కార్యక్రమాలు ఈ యొక్క మెడికల్ టూరిజం ద్వారా ప్రజల ముందు తీసుకొచ్చేటువంటి ప్రయత్నము నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారత ప్రభుత్వం చేపట్టిందని ఈ సందర్భం మనవేస్తూ శ్రీకర హాస్పిటల్స్ కూడా చాలా అద్భుతంగా రోజు రోజుకు ప్రజల అభిమానం చూరగొడుతూ వేలాది మంది ప్రజలకు సేవలు అందిస్తూ ఈరోజు 200 బెడ్స్తో కూడినటువంటి ఈ బ్రాంచ్ ఓపెన్ చేయడము డాక్టర్ శ్రీకర్ గారికి అదేవిధంగా వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకు దాంతోపాటు డాక్టర్లకు సిబ్బంది కూడా నేను హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తాను. స్వాతంత్రం ఆత్మగౌరవం కోసం మొఘలులతో పార్పడిన మహారాణా ప్రతాప్ సింగ్ ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు నిర్మల్ రాజ్పుత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహారాణా ప్రతాప్ భారీ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు అంతకుముందు రాజ్పుత్ సంఘ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి ఎమ్మెల్సీ దండే విఠల్ మున్సిపల్ చైర్మన్ గణరత్ ఈశ్వర్ రాజ్పుత్ సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ సింగ్ ఉపాధ్యక్షుడు అనిల్ కోశాధికారి సుశీల్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని అన్నారు. పల్నాడు జిల్లా వినుకొండలోని ఎన్ఎస్పీ కాలనీ ప్రాంతంలో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ను ఆమె ప్రారంభించారు. వినుకొండ 30 పడకల ఆసుపత్రిని అతి త్వరలోనే 100 పడకల ఆసుపత్రిగా మార్చనున్నామని, ట్రామా అండ్ ఎమర్జెన్సీ సెంటర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్, ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు తదితరులు పాల్గొన్నారు. మనం ఎప్పుడు ఎంతసేపు కలెక్టర్ గారు స్పెండ్ చేయటం మన వినుకొండ నియోజకవర్గం మనం ఎప్పుడు చూడాలి. కలెక్టర్ గారు ఇవాళ అంతకుముందు కానీ ఎన్నో సార్లు వచ్చి వినుకొండకు ఒక ప్రత్యేకమైనటువంటి మరి అభివృద్ధికి ఆయన అంటూ వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ, మా వినుకొండ కష్టపడే రైతులండి, కష్టాన్ని నమ్ముకున్నటువంటి రైతులండి. పార్టీలకు అతీతంగా చెబుతున్నానండి, ఎవ్వరు కూడా కష్టాన్ని నమ్ముకుంటారు కానీ ఎక్కడ కూడా చెడుగా లేకపోతే ఏదో అక్రమంగా సంపాదించుకుందామనే అటువంటి వాళ్ళు వినుకొండ నియోజకవర్గంలో ఎక్కడ కూడా మొత్తులైనా కనిపిస్తారండి. అందరూ ఏ పార్టీ వాళ్ళైనా కూడా కష్టాన్ని నమ్ముకుంటారు, ఒక్కరు తప్ప. ఆ ఒక్కరి సంగతి మీ అందరూ చేద్దాం. మరి ఈరోజు వాస్తవంగా ఈ ఒక్కొక్క వైద్య ఆరోగ్య సేవలు ఎంతో మెరుగైనవి, అందుబాటులో ప్రతి ఒక్కరూ బాగుండాలి, మీ ఆరోగ్యం బాగుండాలి, మీ సంక్షేమమే ముఖ్యమంత్రి గారి ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇన్ని మంచి పనులు చేస్తున్నట్టు ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడు కూడా మీ అందరి ఆశీస్సులు మద్దతు జగన్ ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన వినుకొండ నియోజకవర్గానికి నన్ను ఆహ్వానించినటువంటి పెద్దలు ఎమ్మెల్యే గారు బొల్ల బ్రహ్మనాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు నాతో పాటు ఈ కార్యక్రమంలో వేదిక మీద ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు శివశంకర్ లోతేటి గారు, అలాగే మా జాయింట్ కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నటువంటి శ్యామ్ ప్రసాద్ గారు, అలాగే మా చైర్మన్ మున్సిపాలిటీ చైర్మన్ గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి డిఎంహెచ్ఓ గారు శుభారాణి గారు, అలాగే ఇక్కడ అనంతపురం సబ్ డివిజనల్ పరిధిలో వినాయక మంటపాలకు సంబంధిత శాఖల అనుమతి తప్పనిసరి అని ఆర్డీఓ మధుసూదన్ అన్నారు. మంటపాల నిర్వాహకులతో ఆయన సమావేశమయ్యారు. విగ్రహాల ఎత్తు, బరువు, ఉత్సవం నిర్వహించే రోజుల సంఖ్య, నిమజ్జనం తేదీ, సమయం, మార్గం, ఉపయోగించే వాహన వివరాలను తెలియజేయాలని సూచించారు. మంటపాల వద్ద రాత్రి సమయాల్లో భక్తి పాటలను వేయాలని, స్పీకర్లను ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకే మాత్రమే వాడాలని అన్నారు.
చిత్తూరు జిల్లా కుప్పంలో చంద్రబాబు అరాచకమైన విస్తృత రాజకీయాన్ని ప్రదర్శించారని రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు తెరలేపారని మీడియా సమావేశంలో ధ్వజమెత్తారు. బీసీల పిల్లల్ని చదివిస్తామంటారు, వారితోనే కూనీలు చేయిస్తారని ఆరోపించారు. పరిటాల రవి కాలం నుంచి బీసీలను వాడుకోవడం మొదలుపెట్టారని, మళ్లీ ఇలాంటివి రిపీట్ అయితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. 11:30కి ప్రెస్ మీట్ అంటే 11కే వచ్చినారు. కాపీ అన్నా ఇచ్చినారబ్బా. చంద్రబాబు నాయుడు గారు నాకు తెలియదు 11:30 కానీ నేను చెప్పింది నా ఫోన్. చంద్రబాబుకు రక్షణ పెంచుకునేటువంటి కార్యక్రమాలు, ఈ ధర్నాల పేరుతో అరాచకాలు చేసేటువంటి కార్యక్రమాలు, కిడ్నాపులు, హత్యలు చేసేటువంటి కార్యక్రమాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బహుశా చేశారని అనుకుంటున్నాను. ఎందుకంటే మా రాప్తాడు నియోజకవర్గంలో జరిగింది కాబట్టి. ఒకవైపు రామగిరి వద్ద ధర్నా కూర్చుంటూ, మరోవైపు కొత్తపల్లి నుండి కొత్తపల్లి ఉప సర్పంచ్ రాజారెడ్డిని కిడ్నాప్ చేయించి వెంకటాపురం తరలించేటువంటి ప్రయత్నం జరిగింది. కిడ్నాప్ చేసి హత్య చేయాలనేటువంటి కుట్ర జరిగింది. దారిలోనే హత్య చేయాలని కొందరు, లేదు వెంకటాపురంకి తీసుకెళ్తే శ్రీరాము చేతుల మీదుగా ఇది జరగాలని కొందరు, ఆ వాహనంలోని ముద్దాయిలు మాట్లాడుకోవడము, ఆ బాధితుడు మాకు తెలియజెప్పడం జరిగింది. మా సోదరుడు రాజశేఖర రెడ్డి గారికి సమాచారం వచ్చి రామగిరి ఎస్ఐ గారికి ఫోన్ చేయగా, ఈ రకంగా కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్తా ఉన్నారు, మీరు అడ్డగించండి అంటే, ఇక్కడ ధర్నాకు ఏర్పాట్లు చేసుకుంటున్నాం, ధర్నాను నివారించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ఇక్కడ నుంచి మేము బయటికి వచ్చే పరిస్థితి ఉండకపోవచ్చు, ఇక్కడ బందోబస్తు చేయాల్సిన అవసరం ఉందని చెప్పడంతో స్వయంగా మా పార్టీ శ్రేణులు రంగంలో దిగాల్సి వచ్చింది. కుంటిమద్ది వద్ద ప్రజలు. అన్నమయ్య జిల్లా పెద్దతిప్ప సముద్రం మండలం సంపతికోట సమీపంలోని వాగులో కారు కొట్టుకుపోయింది. బెంగళూరు ఆసుపత్రికి వెళ్లి తిరుగు ప్రయాణంలో సంపతికోట సమీపంలోని వాగులో ఈ సంఘటన చోటు చేసుకుంది. మరొక కారులో వస్తున్న వారు కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకొని అతి కష్టం మీద తాళ్లు, లైట్లు సాయంతో రక్షించారు. వాగులో కొట్టుకుపోతున్న కొత్తకోట మండలం తోకలపల్లికి చెందిన రమణ, అతని భార్య ఉమాదేవి, శ్రీనివాసులు డ్రైవర్లను కాపాడారు. అయితే కూతురు మోనిక వాగులో కొట్టుకుపోవడంతో గాలింపు చర్యలు చేపట్టిన అతి కష్టం మీద మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. పన్నెండు గంటల 30 నిమిషాలకు మాకు ఒక కాల్ వచ్చిందండి. బెంగళూరు నుంచి కొత్తకోటకు వెళ్ళే ఒక కారు అనేది సంపతకోట వంక దగ్గర వాగులో కొట్టుకుపోతానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే మేము బయలుదేరి రెస్క్యూ టీంతో కలిసి సంపతకోట వంక దగ్గరికి వచ్చాము. అక్కడ ఉన్న కారులో ఉన్న వాళ్ళని నలుగురిని కాపాడినాము. వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళ అమ్మాయి మౌనిక అనే అమ్మాయి మిస్ అయిపోయింది. రాత్రి నుంచి మేము వెతుకుతూ ఉంటే సంపతకోట వంక నుంచి సుమారు ఒక 500 మీటర్ల దూరంలో ఒక చెట్టుకు తగులుకొని అక్కడే ఉన్నది. ఆమెను రెస్క్యూ చేసి బయటకు తీసినాము. కానీ అమ్మాయి చనిపోయింది ఆల్రెడీ. ఆమెను తదుపరి కేసు రిజిస్టర్ చేసి తదుపరి దర్యాప్తు చేస్తాము. రాత్రి సుమారు 12 గంటల పైన మన పీటీఎం ఎస్ఐ గారు మాకు ఫోన్ చేయడం జరిగింది.
ఇట్లా సంపత్ కోట నందు ఒక కారు కొట్టుకోపోయింది. అంటే వాళ్ళు రెస్క్యూ చేయాలని చెప్తే మాకున్న మలపల్లి ఫైర్ స్టేషన్ రెస్క్యూ టీము మేము నైట్ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురిని కాపాడడం జరిగింది. ఒక అమ్మాయి మిస్ అయింది. రాత్రి నుంచి మేము రెస్క్యూ చేసి పొద్దున ఒక దాదాపు 6 కిలోమీటర్ దూరంలో అమ్మాయి డెడ్ బాడీ ఉంది. ఆ అమ్మాయిని తీసుకొని రావడం అయింది. వాళ్ళు ఇప్పుడే పోలీసు వాళ్ళకి అప్పగించడం అయింది. కవాడిగూడ డివిజన్ లోయటాక్ బండులోని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో పాటలు పెడుతున్నామంటూ ఒక వర్గం వారు పోలీసులకు ఫిర్యాదు చేయడం ఎంతవరకు సమంజసమని బజరంగ్ దళ్ మహంకాళి జిల్లా గోరక్షక్ ప్రముఖ్ రామ్రెడ్డి అన్నారు. ఇలాగే చేసే ప్రతి ఒక్క హిందూ మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉందని అన్నారు. గుడిలో పాటలు ఆపేసి సమీపంలోని మసీదులో ప్రార్థనలు కూడా ఆపాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో గుడి నిర్వాహకుడు శ్రీనివాస్ గౌడ్, రామ్రెడ్డి, హరి పాల్గొన్నారు. శ్రీరామ్, జై గోమాత, రేణుక ఎల్లమ్మ తల్లికి జై. నా పేరు రామ్రెడ్డి, బజరంగ్ దళ్ గోరక్ష ప్రముఖ మహంకాళి జిల్లా నుంచి. ఈరోజు మనకి అదే ఏంటంటే మన ప్రభుత్వం యొక్క ఫస్ట్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే హిందువుల గుళ్ళ మీద పడుతుంది. ఇక్కడ ఉన్న లోయర్ ట్యాంక్ అంటూ పద్ధతి కాదు. ఇది హిందువుల గుళ్ళ మీద చేయడం చాలా పెద్ద తప్పు. మేము భక్తితో మా భక్తి శ్రద్ధతో మేము అమ్మవారి పాటలు పెట్టుకుంటుంటే ఎవరికి ఇబ్బంది అవుతుంది? ఇది ఇబ్బంది ఇప్పుడు మీరు హిందువులు తక్కువ ఉన్నారు, ఏదో సైలెంట్గా ఉంటున్నారు అనుకుంటా చాలా పెద్ద అవుతుంది. అక్కడ మేము ఒక్కసారి హిందువులు బయటికి వెళ్ళినామంటే అది దాని చర్య గట్టిగా ఉంటుందని చెప్తున్నాను. ఎందుకంటే మేము పూజలు చేసుకుంటున్నాం, మేము పాటలు పెట్టుకుంటున్నాం. ఎవరు రాత్రి 11 గంటలకు 12 గంటలకు పెడతలే పాటలు, ఉద్యోగాల ఉదయం 7 గంటల తర్వాతనే పెడుతున్నాము. ఎవరు డిస్టర్బ్ కావద్దని. దానికి కూడా మీరు పోలీసు వాళ్ళు ఇంత ఇబ్బంది పెడుతుంటే మంచిది కాదు. ఇప్పుడు చెప్తున్నా, ఒక హిందువుగా చెప్తున్నా, ఇది హిందూ భూమి, భారత భూమి, ఇది భూతల్లి భూమి, ఇది దేవతలు దేవుళ్ళు ఉన్న భూమి. ఈశ్వరుని భూమి మీద హిందువులుగా పాటలు పెట్టుకుంటాం, తప్పు లేదు. ఇంకొకసారి కనుక ఎవరైనా హిందువుల గుళ్ళ దగ్గరకు వచ్చి పాటలు పెట్టవద్దు, చేయొద్దు అని చెప్తే అది మంచిది కాదు. ఇది నేను చెప్తున్నాను. జై శ్రీరామ్. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రముఖ యుద్ధ విమానాల తయారీ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కంపెనీలో 43 ఏళ్ల పాటు విధులు నిర్వహించిన బషీరుద్దీన్ పదవి విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ 4 దశాబ్దాలకు పైగా సేవలు అందించిన బషీరుద్దీన్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మంత్రి సత్యనారాయణ, జగన్, రావుల శేషగిరి తదితరులు పాల్గొన్నారు. కనుక పంటలలో కూడా హెచ్ఐలో కూడా ఎక్కడ కూడా దాంట్లో ఇక్కడ పని చేస్తున్నా కదా అన్నట్టు అక్కడ కూడా ఎప్పుడు కూడా లోటు లేకుండా మరి అక్కడ కంపెనీలో కూడా చక్కగా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నటువంటి మరి నాయకుడు మరి బషీర్ గారు. మరి వారి సేవలు ఇంకా ముందుకు రావాలి. వారు రిటైర్మెంట్ అయ్యారు కాబట్టి నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే నాకు ఫుల్ టైం జాబ్ ఇస్తారు కదా ఇప్పుడు నేను హెచ్ఐలో కాబట్టి నాకు ఫుల్ టైం టైం ఇస్తాడు, తిరుగుతాడు, నాకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు కాబట్టి వారు రిటైర్మెంట్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. బాధపడతారు కావాలి కానీ కంపెనీలు బాధపడతారు కానీ నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. వారు ఫుల్ టైమ్గా వారు అంటూ ఉండే సార్ నాకు సంవత్సరం రిటైర్మెంట్ ఉంది, ఫుల్ టైం అప్పు దేతు అని. ఇలాంటి నాయకులు ప్రతి బస్సులో ఒకరిద్దరు ఉంటే ఎక్కడ కూడా సమస్యలు ఉన్నాయి, ఇంకా ఎక్కడ కూడా మనకి ఇబ్బందులు ఉన్నాయి. బాధకాల నాయకుడు కాబట్టి ప్రతి చిన్న పెద్ద విషయాన్ని కూడా దగ్గర తీసుకొని మరి మాలాంటి నాయకుల దగ్గరికి, అధికారుల దగ్గరికి ఎక్కడ కూడా ఓపిక నశించకుండా, ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా కన్సిస్టెంట్గా పనిచేసుకుంటూ ఒకటొకటి పని నిర్వహించకపోయిన సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రతి నాయకుడికి మరి అవసరం ఈ యొక్క ఓర్పు, ఒక నేర్పు అనేది ఉంటే తప్పకుండా మనం ఏ వృత్తిలో ఉన్నా సరే దాన్ని సక్రమంగా మనం పేరు తెచ్చుకొని ప్రజల మనల్ని పొందగలుగుతామని చెప్పి సభముఖంగా మనం చేస్తాము. నిర్మల్ జిల్లాలో కానిస్టేబుల్ ప్రాథమిక రాత పరీక్షలు పటిష్టమైన బందోబస్తు మధ్య ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలోని పలు పరీక్ష కేంద్రాలను ఎస్పీసీహెచ్ ప్రవీణ్ కుమార్ సందర్శించారు.
జిల్లాలో 10,014 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కాగా 94% హాజరు శాతం నమోదైందని ఆయన తెలిపారు. 593 మంది గైర్హాజరయ్యారని అన్నారు. కానిస్టేబుల్ పరీక్షలు ఉదయం 10 గంటలకు ఎలాంటి చిన్న సంఘటనలు లేకుండా ప్రశాంతంగా ప్రారంభమైంది. ఇందుకు కృషి చేసినటువంటి చీఫ్ కోఆర్డినేటర్ ఇంద్రెడ్డి గారికి, అదేవిధంగా నోడల్ ఆఫీసర్ రామరెడ్డి ఎస్పీ గారిని అండ్ బందోబస్తు ఆఫీస్ చేసినటువంటి డిఎస్పీ అందరినీ కూడా అభినందించడం జరుగుతాం. సుమారుగా 10,014 మంది 28 సెంటర్స్లో దాదాపు 90% ఎగ్జామ్ ఇంతవరకు ఎలాంటి చిన్న సంఘటనలు కూడా లేదు. ఈరోజు ఈ విధంగా ప్రారంభించినటువంటి ఎగ్జామినేషన్స్లో అందరూ మంచిగా రాసి పాస్ వాళ్ళకి నిర్మల్ జిల్లా కుబీర్ మండలం నిగ్వా గ్రామంలో అన్నా బావుసాటే 102వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో అన్నా బావుసాటే కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాయినాథ్ సాటి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ అన్నా బావుసాటే అడుగుజాడల్లో నడవాలని హితవు పలికారు. కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు వాగ్మారే శంకర్, కేశవ్, రామ సందీప్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మెడికల్ టూరిజం ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాం. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి. మహారాణా ప్రతాప్ సింగ్ ను ఆదర్శంగా తీసుకోవాలి. దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పిలుపు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు సీఎం జగన్ లక్ష్యం. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని. వినాయక విగ్రహాలు మంటపాల ఏర్పాటుకు అనుమతి తప్పనిసరి. అనంతపురం ఆర్డీఓ మధుసూదన్ స్పష్టీకరణ. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.